హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ అయితే మనం కువైట్లో బంగారం ధరలు ఏ విధంగా చూద్దాము. ఇవాళ తారీఖు వచ్చేసి 28 ఫిబ్రవరి 2025 సంవత్సరం. ముందుగా 24 క్యారెట్ల బంగారం ధర రేట్ చూస్తే 28 దినార్ల 484 ఫీల్స్ అయితే ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 26 దినార్ల 110 ఫీల్స్ అయితే ఉంది. 21 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 24 దినార్ల 923 ఫీల్స్ అయితే ఉంది. చివరగా 18 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 21 దినార్ల 363 ఫీల్స్ అయితే ఉంది. అదేవిధంగా మనకు ఒక కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్లో చూసినట్లయితే 282 రూపాయల 35 పైసలు అయితే లభిస్తాయి. అదేవిధంగా కువైట్లో కొన్ని ముఖ్య అంశాలను అయితే చూద్దాము. గత 60 సంవత్సరాలుగా కువైట్లో ఇంత చలి అయితే ఎప్పుడు రాలేదు. ఈ చలి అనేది చాలా విపరీతంగా ఉందన్నమాట. బయట తిరగడానికి కూడా మనం మామూలుగా నేనే చలికి తిరుగుతాను కదా. బయట చలి చాలా విపరీతంగా ఉంది, అసలు తిరగలేకపోతున్నాం చలికి. బయట రెండుసేపు నిలబడుకుంటే చలికి మంచి డ్యాన్స్ కూడా వేయచ్చనమాట. నిలబడలేము, డ్యాన్స్ కూడా వచ్చేస్తుంది చలికి. ఎముకలు అయితే గడ్డగడుతున్నాయి. కువైట్లోని వాతావరణ నిపుణులు ఇస్సా రమ్దాన్ గారు కూడా ఇదే తెలిపారు మీడియాకు. గత 60 సంవత్సరాలుగా ఇంత చలి ఎప్పుడు కువైట్లో రాలేదు. కొన్ని చోట్ల మతరబా అనే ఏరియాలో -8 డిగ్రీల సెల్సియస్ అయితే వాతావరణం అయితే ఉంది. అదేవిధంగా సాల్మీ ఏరియాలో -6 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంది. మామూలు 6 డిగ్రీలకి తడిసిపోతుంది, ఇంకా -6 డిగ్రీలు అంటే ఏ రేంజ్లో ఉంటుంది చలి. చలికి గడ్డ కట్టిపోయి మనిషి ఆడి నిగడపోతారు అనమాట. అదేవిధంగా మనకు కువైట్లో జాతీయ దినోత్సవం ఫిబ్రవరి 25-26 పురస్కరించుకున్నారు కదా. 25-26 జాతీయ దినోత్సవము కువైట్లో రిపబ్లిక్ డే అనమాట. ఇందుకు గాను కొంతమంది ఖైదీలకైతే అమీర్ క్షమాభిక్ష అయితే పెట్టడం అయితే జరిగింది. దీన్ని అమీర్ క్షమాభిక్ష అని అంటారు. ఇందులో 781 మంది ఖైదీలను అయితే విడుదల చేశారనమాట స్వాతంత్ర కువైట్ జాతీయ దినోత్సవం సందర్భంగా. ఇది ఇవాళ వీడియోకి అయితే లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.